జూన్ 9 అత్యంత అల్పమైన విశ్వాసము సహితము. మీకు దేవదారు వృక్షమంత విశ్వాసముండిన యెడల అని లేఖనము చెప్పలేదు గాని మీకు ఆవగింజంత విశ్వాసముండిన యెడల అని చెప్పాను. మత్తయి సువార్త 17:20. తన గొర్రె పిల్లల పట్ల మృదువుగా దయగా ఉండాలని దేవుడు మనలను హెచ్చరిస్తున్నాడు. కానీ స్వయంగా ఆ పరలోకపు తండ్రి ఉన్నంత సాత్వికంగా ఎవ్వరూ ఎన్నటికీ ఉండలేరు. లేఖనము పరిశుద్ధులలోని 3 ఆత్మీయ స్థాయిలను పేర్కొంటున్నది: తండ్రులారా, యవ్వనస్తులారా మరియు చిన్నపిల్లలారా. యోహాను రాసిన మొదటి పత్రిక 2:12-14. దేవుని ఆత్మ ఈ చిన్న పిల్లల పట్ల తనకున్న శ్రద్ధను కనపరుస్తూ మొదట వారిని ప్రస్తావించి వారికి మధురమైన కరుణా వాగ్దానాన్ని అందించెను. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు వ్రాయిచున్నాను. 12వ వచనం. సరళమైన మాటల్లో చెప్పాలంటే వారి పాపాలు క్షమించబడ్డాయని ఆయన స్పష్టం చేస్తున్నాడు. అదే సమయంలో వారిని నిరుత్సాహపరుస్తూ సువార్త ఎదిరించే అపరాధ భావన యొక్క నోటిని ఆయన మూసివేస్తున్నాడు. ఒక వ్యక్తి చేసిన అతి ఘోరమైన పాపం యొక్క పేరు కంటే ఎంతో శక్తివంతమైన ఆయన నామం నిమిత్తమే అవి క్షమించబడ్డాయి. కాబట్టి హృదయంలోని యథార్థత అనేది ఆత్మకు కృపాసనం వద్ద ఉన్న విలువను లేదా నమ్మకాన్ని కాపాడుతుంది. తద్వారా ఏ పాపము కానీ ఏ బలహీనత కానీ ఆ ఆత్మకు దేవుని యొద్ద లభించే ఆదరణను అడ్డుకోలేదు. హృదయంలో పాపం ఉండడం మాత్రమే కాదు, ఆ పాపాన్ని హృదయంలో ఉంచుకుని మురిసిపోవడమే దేవుడు మన ప్రార్థన ఆలకించకుండా చేస్తుంది. కీర్తనలు 66:18. తమ వ్యక్తిగత లోపాలు దేవునిని ఒప్పించే శక్తివంతమైన ప్రార్థన నుండి తమను దూరం చేసినప్పుడు ఇది క్రైస్తవులు తరచూ ఎదుర్కొనే ఒక పెద్ద శోధన అవుతుంది. తమ వస్త్రాలు బాగులేవని దైవ సన్నిధికి లేదా సంఘానికి వెళ్లకుండా బయటే ఉండిపోయే పేదవారిలా వారు భయపడి వెనకడుగు వేస్తారు. ఈ సమస్యను నివారించడానికే దేవుడు మనకు వాగ్దానాలను దయచేశాడు. ఏ సందర్భంలోనైనా ప్రార్థించడానికి ఇవే మనకున్న ఏకైక ఆధారం. మరియు దేవుడు వాటిని అతి చిన్న స్థాయి కృప కలిగిన వారికి సైతం సరిపోయేలా చేశాడు. ఒక గదిలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరి వైపు ఒక చక్కని చిత్రపటం ఎలాగైతే చూస్తున్నట్లు ఉంటుందో, అలాగే క్రీస్తునందు దేవుని వైపు యథార్థంగా చూసే ప్రతి ఒక్కరిపై సువార్త నిబంధన యొక్క వాగ్దానాలు దయతో నవ్వులు చిందిస్తాయి. లేఖనము మీకు దేవదారు వృక్షమంత విశ్వాసముండిన యెడల అని చెప్పలేదు, కానీ మీకు ఆవగింజంత విశ్వాసముండిన యెడల అని చెప్పెను. మత్తయి 17:20. మనిషిని నీతిమంతునిగా తీర్చే విశ్వాసం అద్భుతాలు చేసే విశ్వాసం కంటే తన పరిధిలో ఏమాత్రం తక్కువైనది కాదు. క్రీస్తునందు ఉంచే అతి తక్కువ యథార్థమైన విశ్వాసమైనా సరే ఆత్మ నుండి కొండంత పాపపు అపరాధ భావాన్ని తొలగించి వేస్తుంది. అందుకే ప్రతి పరిశుద్ధుడు అమూల్యమైన విశ్వాసమును కలిగి ఉన్నాడని చెప్పబడింది. పేతురు రాసిన 2వ పత్రిక 1:1. ఆదికాండంలో మనం శారా యొక్క విశ్వాసాన్ని చాలా అరుదుగా చూడగలం. కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అబ్రహాము యొక్క బలమైన విశ్వాసానికి ప్రక్కన దేవుడు ఆమె విశ్వాసాన్ని ఎంతో ఘనంగా ప్రస్తావించాడు.